హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ హైదరాబాదీ బగారా బైగన్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో, బగారా రైస్తో కానివ్వండి, బిర్యానీస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను మీడియం సైజ్ లెమన్ సైజులో చింతపండుని నానబెట్టి పెట్టుకుంటున్నాను. వాష్ చేసుకొని నానబెట్టి పెట్టాను కొంచెం సాఫ్ట్ అవ్వడానికి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ పల్లీల్ని తీసుకోవాలి. పల్లీలు తీసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే అందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పీసెస్ని తీసుకున్నాను. మీ దగ్గర తురుము ఉంటే అది తురుమైనా యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా 1.5 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని అందులోకి 2 లేదా 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. అవి కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు కూడా వేసుకొని ఇది కూడా కొంచెం మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. మసాలాస్ అన్నీ చల్లారే వరకు అప్పటి వరకు మేము వంకాయల్ని కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను 1/2 కేజీ గుత్తి వంకాయల్ని తీసుకున్నాను. అవి వాష్ చేసి తీసుకున్నాను. వాటికి ఫ్రంట్ పార్ట్ తొడియాలు తీసుకొని కట్ చేసేసి కొంచెం కొంచెంగా కట్ చేసి తీసాను. తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని చక్కగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోవాలండి. అవంతా కూడా లోపల ఏమన్నా వంకాయలు డ్యామేజ్ పాడైపోయి ఉన్నాయేమో చెక్ చేసుకుంటూ మన పుచ్చులు ఏమి లేకుండా కట్ చేసి తీసుకోవాలి. మొత్తం కాకుండా కొంచెం ఎడ్జెస్ వరకు కట్ చేసుకొని తీసుకుంటే చాలు. ఇవన్నీ కూడాను ఒక్కొక్కటిగా అన్నీ ఒకే రకంగా కట్ చేసి తీసుకోవాలి. అన్నీ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడాను వాటర్లోనే కొంచెంసేపు పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మేము ఇది నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసేసుకోవాలండి. గుజ్జు తీసుకొని అది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇప్పుడు చల్లార్చిన అవి డ్రై మసాలాస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడాను అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అవి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్కి బదులుగా నేను ఇక్కడ చింతపండు రసం ఉంది కదా, అదే వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. అంతా కూడాను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అలాగే అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఫ్రై చేసి వేసుకుంటున్నాను. ఇది మంచి టేస్ట్ ఇస్తుందండి బగారా బైగన్కి. అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇది పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. దాంతోపాటు 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. అన్నీ కూడాను వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని అందులోకి పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు వంకాయని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది. పట్టకుండా వంకాయలు చాలా త్వరగా కుక్ అయిపోతాయండి. అందుకని మధ్యలో చెక్ చేసుకుంటూ అవి స్టర్ చేసుకుంటూ ఇవి కొంచెం ఆయిల్లో ఉక్కేటట్లుగా కుక్ చేసుకోవాలి. వంకాయని కొంచెం లైట్ మగ్గిన తర్వాత అందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం కలిపేసుకొని ఆ తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులోకి కర్రీలోకి కలుపుకోవాలి. అలాగే మిగిలిన చింతపండు రసం ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలండి. మాకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి కర్రీకి అవి అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ కానివ్వండి ఇదంతా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని
ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇది కుక్ అయ్యేటప్పుడు కొంచెం మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేకపోతే ఇందులో గ్రేవీ వేసి ఉన్నాం కదా, ఇది అడుగు అంటుతుంది. అలా అంటకుండా బర్న్ అవ్వకుండా కొంచెం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అలాగే ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి తీసేసి ఒక ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు అందులోకి నేను 2 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కోసం లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఇది వేడివేడిగా అన్నంతో కానివ్వండి, రైస్తో కానివ్వండి, రోటీస్తో కానివ్వండి, బగారా రైస్తో దేనితోనైనా సరే చాలా బాగుంటుంది. ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేస్తే అందరికీ చాలా ఇష్టం. అందరూ చాలా ఇష్టంగా తింటారండి. అందరికీ నచ్చుతుంది. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా సింపుల్ మసాలాస్ అండి. ఈ హైదరాబాదీ బగారా బైగన్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.